హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మోనాలిసా అనే ఈ పెయింటింగ్ గురించి మీరు ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు. ఒకవేళ వినకపోతే మేము మీకు చెప్పబోతున్నాం. ప్రపంచంలో ఇప్పటి వరకు మోనాలిసా లాంటి ప్రసిద్ధి పొందిన పెయింటింగ్ ఏదీ లేదు. ఈ పెయింటింగ్ ఎంత ప్రసిద్ధమో అంతే విలువైనది కూడా. మోనాలిసా పెయింటింగ్ లో అత్యంత రహస్యమైన విషయం దాని చిరునవ్వు అని చెప్పవచ్చు. ఎందుకంటే విభిన్న కోణాల నుండి చూసినప్పుడు ఈ చిరునవ్వు విభిన్నంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ పెయింటింగ్ కి సంబంధించిన అనేక రహస్యాలు ఉన్నాయి. వాటికి ఇప్పటికీ శాస్త్రవేత్తలు కూడా సమాధానం కనుగొనలేకపోయారు. ఈ రోజు మా వీడియోలో మేము మోనాలిసాకి సంబంధించిన ఈ రహస్యాల గురించి మీకు చెప్పబోతున్నాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ప్రపంచంలో కొంతమంది వ్యక్తులు మాత్రమే ఉంటారు. వారి మరణం తర్వాత కూడా వారి పనుల కోసం వారిని గుర్తుంచుకుంటారు. ప్రపంచంలో ఉన్న మోనాలిసా అనే ఈ పెయింటింగ్ దీనికి ఒక జీవన ఉదాహరణ. ఎందుకంటే దాదాపు 500 సంవత్సరాల క్రితం ఈ పెయింటింగ్ నిర్మించినప్పటికీ ఇప్పటికీ ఇది ప్రజల హృదయాల్లో నీడలు వేస్తుంది. ఈ మాస్టర్ పీస్ కారణంగానే మనం దీనిని సృష్టించిన గొప్ప కళాకారుడు లియోనార్డో డా విన్సీని గుర్తుంచుకుంటాము. డా విన్సీ రూపొందించిన ఈ ప్రసిద్ధ పెయింటింగ్ ఫ్రాన్స్ లోని లివ్రో మ్యూజియంలో ఉంచబడింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రతి సంవత్సరం దీనిని చూసేందుకు ఈ మ్యూజియంకు వస్తారు. ఈ పెయింటింగ్ ధర ప్రస్తుతం భారతీయ రూపాయలలో దాదాపు 6,230 కోట్ల రూపాయలు అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దీని కారణంగా ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన పెయింటింగ్ గా పేరు పొందింది. అంతేకాకుండా ఈ పెయింటింగ్ తో సంబంధించిన వందలాది రహస్యాలు ఉన్నాయి. వాటికి ఇప్పటికీ ఎవరి వద్ద సమాధానం లేదు. అందుకే ఈ పెయింటింగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ రహస్యాల కారణంగానే ఈ పెయింటింగ్ ను ప్రపంచంలో అత్యంత రహస్యమైన పెయింటింగ్ గా పరిగణిస్తారు. కానీ ఈ రహస్యాలను తెలుసుకునే ముందు ఈ మాస్టర్ పీస్ ను సృష్టించిన గొప్ప కళాకారుడు లియోనార్డో డా విన్సీ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఆ వ్యక్తి కూడా తనలో ఒక రహస్యం కంటే తక్కువ కాదు. ఫ్రెండ్స్, లియోనార్డో డా విన్సీ 1452 ఏప్రిల్ 15న ఇటలీలోని ఫ్లోరెన్సీలోని విన్సీ అనే ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. అందుకే అతని పేరులో విన్సీ అనే పదం జోడించబడింది. లియోనార్డో డా విన్సీ తన కాలంలో గొప్ప చిత్రకారుడు, ఆర్కిటెక్ట్, మ్యూజిషియన్, మెకానికల్ ఇంజనీర్ మరియు శాస్త్రవేత్త. ఫ్రెండ్స్, ఒకే వ్యక్తిలో ఇన్ని ప్రతిభలు ఉండడం సాధారణ విషయం కాదు. డా విన్సీ తన ప్రతి కళలో మాస్టర్ గా పరిగణించబడ్డాడు. అందుకే ఈ రోజు కూడా అతని ప్రతిభ కోసం ప్రపంచవ్యాప్తంగా పేరు పొందాడు. అతని చరిత్రలో అత్యంత తెలివైన వ్యక్తులలో ఒకరిగా గుర్తిస్తారు. అతని ప్రతిభను మీరు ఈ విషయం ద్వారా అర్థం చేసుకోవచ్చు. అతను ఒకే చేత్తో రాస్తూ మరో చేత్తో పెయింటింగ్ చేయగలడు. ఈ కారణాల వల్ల అతన్ని ప్రపంచంలో అత్యంత గొప్ప వ్యక్తులలో ఒకరిగా గుర్తిస్తారు. ఇప్పుడు మోనాలిసా గురించి మాట్లాడితే డా విన్సీ ఈ పెయింటింగ్ ను 1503లో ప్రారంభించాడు మరియు 1519 మే 2న ఈ పెయింటింగ్ ను పూర్తి చేయకుండానే 51 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని వీడాడు. చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏమిటంటే మోనాలిసా పెయింటింగ్ ఇప్పటికీ అసంపూర్తిగానే ఉంది. దీనికి సంబంధించిన అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే ఈ పెయింటింగ్ లో చిత్రించబడిన మహిళ ఎవరు? ఈ సమాధానాన్ని కనుగొనడానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, పరిశోధకులు మరియు చిత్రకారులు సంవత్సరాల తరబడి కృషి చేశారు. కానీ ఇప్పటి వరకు ఎవరు ఈ మహిళ ఎవరైన విషయాన్ని కనుగొనలేకపోయారు. అయితే కొంతమంది చిత్రకారులు ఈ పెయింటింగ్ లోని మహిళ లీసా గొరార్డిని ఫ్రాన్స్ కు చెందిన ఇటాలియన్ మహిళ అని నమ్ముతారు. కానీ ఈ వాదన ఇప్పటి వరకు నిరూపణ కాలేదు. అంతేకాకుండా కొంతమంది ఈ పెయింటింగ్ డా విన్సీ స్వయచిత్రం అని కూడా చెప్తారు. అంటే అతను ఈ పెయింటింగ్ లో తనను తాను మహిళగా చిత్రించాడు. కానీ ఈ విషయం కూడా ఎప్పుడు నిరూపణ కాలేదు. మరియు ఈ పెయింటింగ్ లో కనిపించే మహిళ యొక్క నిజమైన గుర్తింపు శాశ్వతంగా రహస్యంగానే మిగిలిపోయింది. ఫ్రెండ్స్, డా విన్సీ తన కాలంలో ఒక అద్భుతమైన రచయితగా పరిగణించబడ్డాడు. కానీ అతను తాను ఈ పెయింటింగ్ గురించి ఎప్పుడు ఏమీ రాయలేదు. ఇది ప్రజలను చాలా ఆశ్చర్యపరుస్తుంది. చాలా మంది మనసులో ఈ ప్రశ్న తలెత్తుతుంది. డా విన్సీ ఇటలీకి చెందిన వాడైతే అతని ఈ పెయింటింగ్ ఇటలీలో కాకుండా ఫ్రాన్స్ లో ఎందుకు ఉంది? నిజానికి ఫ్రెండ్స్, 1516లో ఫ్రాన్స్ రాజు ఫ్రాన్సిస్ ఒక ఆహ్వానం మేరకు డా విన్సీ ఇటలీ నుండి ఫ్రాన్స్ కు వెళ్ళాడు. ఆ సమయంలో అతను మోనాలిసాను చిత్రిస్తున్నందున దానిని కూడా తనతో పాటు ఫ్రాన్స్ కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత 1519లో అతను మరణం వరకు ఫ్రాన్స్ లో ఉంటూ ఈ పెయింటింగ్ పై పనిచేశాడు. అతను మరణం తర్వాత ఈ పెయింటింగ్ అతని విద్యార్థి సలైకు అప్పగించబడింది. ఫ్రాన్స్ రాజు ఫ్రాన్సిస్ కి ఈ పెయింటింగ్ చాలా ఇష్టమైంది.
కాబట్టి అతను 4000 బంగారు నాణ్యాలు ఇచ్చి సలాయ్ నుండి ఈ పెయింటింగ్ ను కొనుగోలు చేశాడు. ఫ్రెండ్స్, ఫ్రాన్సిస్ ఈ మాస్టర్ పీస్ ను తన ప్యాలెస్ లో ఉంచాడు మరియు ఈ విధంగా ఈ పెయింటింగ్ ఫ్రాన్స్ రాజుల ప్రైవేట్ సేకరణలో భాగమైంది. విభిన్న రాజులు దీనిని విభిన్న స్థలాలలో ఉంచారు. నెపోలియన్ బోనాపార్టుకు ఈ పెయింటింగ్ చాలా ఇష్టమైనది. అతను దీనిని తన బెడ్రూమ్ లో ఉంచాడని చెప్తారు. 1799లో ఫ్రెంచ్ రివల్యూషన్ ముగిసిన తర్వాత ఈ పెయింటింగ్ ను లౌవ్రే మ్యూజియం లో ఉంచారు మరియు అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడే ఉంది. ఈ పెయింటింగ్ యొక్క పరిమాణం గురించి మాట్లాడితే దీని పొడవు 30 అంగుళాలు మరియు వెడల్పు 21 అంగుళాలు. దీని బరువు దాదాపు 8 కిలోగ్రాములు. ఎందుకంటే డావిన్సీ దీనిని కాగితం లేదా కాన్వాస్ పై కాకుండా చెక్క ముక్కపై చిత్రించాడు. ఈ పెయింటింగ్ ను రూపొందించడానికి అతను ఆయిల్ పెయింటింగ్ లో 30 కంటే ఎక్కువ లేయర్లను ఉపయోగించాడు. కొన్ని లేయర్లు చాలా సన్నగా ఉంటాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ పెయింటింగ్ మొదటి నుండి చాలా ప్రసిద్ధమైంది. కానీ దీనికి నిజమైన ప్రసిద్ధి ఎప్పుడు వచ్చిందంటే దీనిని మ్యూజియం నుండి దొంగలించినప్పుడు. ఫ్రాన్స్ లోని లౌవ్రే మ్యూజియంలో ఈ దొంగతనం 1911 ఆగస్టు 21న జరిగింది. ప్రపంచంలోని అతిపెద్ద మ్యూజియం నుండి ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పెయింటింగ్ ను ఇంత సులభంగా దొంగలించడం నిజంగా ఆశ్చర్యకరమైన సంఘటన. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ దొంగతనం ఆరోపణ ప్రపంచంలోని అత్యంత గొప్ప కళాకారులు ఒకరైన పాబ్లో పికాసోపై పడింది. ఈ విషయంలో పికాసోని చాలా విచారణ చేశారు, కానీ అతనిపై ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆ ఆరోపణలు తొలగించబడ్డాయి. తర్వాత తెలిసింది ఏమిటంటే ఈ దొంగతనం మ్యూజియంలో పనిచేసే విన్సెంజో పెరిగియా అనే వ్యక్తి చేశాడు. అతను ఈ పెయింటింగ్ ను ఇటలీలో అమ్మాలని భావించాడు, కానీ అంతకుముందే అతన్ని పట్టుకున్నారు. 1914 జనవరి 4న ఈ పెయింటింగ్ ను మళ్ళీ లౌవ్రే మ్యూజియం లో ఉంచారు. ఫ్రెండ్స్, ఈ దొంగతనం కారణంగా ఈ పెయింటింగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది మరియు దీని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎక్కువైంది. అంతేకాకుండా ఈ పెయింటింగ్ కు ఇంకా చాలా సార్లు నష్టం కలిగించే ప్రయత్నాలు జరిగాయి. ఉదాహరణకు 1956లో వెనిజులాకు చెందిన ఒక టూరిస్ట్ ఈ పెయింటింగ్ పై రాయితో కొట్టాడు. దీనివల్ల మోనాలిసా యొక్క ఎడమ చేతి మోచేతి దగ్గర ఒక చిన్న గుర్తు ఏర్పడింది, కానీ తర్వాత ఈ గుర్తును తొలగించారు. ఇప్పుడు లౌవ్రే మ్యూజియంలో ఈ పెయింటింగ్ ను ఒక ప్రత్యేక గదిలో ఉంచారు. అక్కడ ఉష్ణోగ్రత మరియు వాతావరణం ఈ పెయింటింగ్ కు ఎలాంటి నష్టం కలగకుండా ఉంటుంది. ఈ గదిని నిర్మించడానికి దాదాపు 50 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని చెప్తారు. అంతేకాకుండా ఈ పెయింటింగ్ కి ఇప్పుడు ఎల్లప్పుడూ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనక ఉంటుంది. తద్వారా భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ఘటన జరగకుండా ఉంటుంది. మోనాలిసా పెయింటింగ్ లో అత్యంత రహస్యమైన విషయం దాని చిరునవ్వు. ఎందుకంటే విభిన్న కోణాల నుండి చూసినప్పుడు ఈ చిరునవ్వు విభిన్నంగా కనిపిస్తుంది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా చాలా మంది శాస్త్రవేత్తలు మరియు నిపుణులు అనేక రకాల పరిశోధనలు చేశారు, కానీ దీని వెనుక నిజమైన కారణాన్ని ఇప్పటి వరకు ఎవరు కనుగొనలేకపోయారు. ఈ పెయింటింగ్ గురించి చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏమిటంటే ఈ ప్రపంచంలో దీని కవల పెయింటింగ్ కూడా ఉంది. ఈ రెండవ పెయింటింగ్ లియోనార్డో డావిన్సీ మోనాలిసా పెయింటింగ్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.